నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. కాళేశ్వరం కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో స్పీకర్ భేటీ అయ్యారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో పాటు పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా అధికారులు సహకరించాలని స్పీకర్ కోరారు. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ప్రారంభం కాబోతున్నాయి. మొదట ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సభ సంతాపం తెలపబోతుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కాబోతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ పై జీవో జారీ అంశం విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలను 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగబోతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఇక కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామంటూ తెలిపింది. ఇక ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరం బ్యారేజీ కుంగుబాటుకు మాజీ సీఎం కేసీఆర్ కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు తప్పుపట్టిన క్రమంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదన అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇక అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశం ఉంది.